శివశంకర్ గారు చెప్పండి. ఆయన సింగపూర్ వెళ్తే వెళ్ళండి, తప్పేం లేదు, ఏదైనా పెట్టుబడులు వస్తే సంతోషమే. కానీ మధ్యలో జగన్ గారి మీద బురద వేస్తాం ఎందుకు? అమరావతిపై కక్షతో సింగపూర్పై బురద వేశారంట. జగన్ గారు నిర్వాహకం వల్లే ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయంట. దేశానికి ఒక రాష్ట్రానికి మరి సంబంధాలు ఎట్లా దెబ్బతింటాయి? మరి ఈశ్వరన్ గారు అరెస్ట్ కానీ ఇవేమి చెప్పలేదు. ఇప్పుడు తాజా పరిణామాల గురించి కూడా ఇప్పుడు వేమారెడ్డి గారు కానీ వెంకటేష్ గారు కానీ మాట్లాడారు. మీ విశ్లేషణ చెప్పండి శివశంకర్ గారు. ఆయనకు విపరీతమైనటువంటి ప్రేమ సింగపూర్ అంటే ఎందుకో మరి. ఓకే, ఆయనకు విపరీతమైనటువంటి ప్రేమ. సింగపూర్ జనాభా వచ్చేసి సార్ 6 మిలియన్స్ అంటే 60 లక్షల జనాభా. నాకు తెలిసి హైదరాబాద్ లో సగం ఉంటది. సరే, ఇప్పుడు అమరావతి సంబంధించినటువంటి వాటిలో మీరు వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని అగ్రిమెంట్ ప్రకారము ఫస్ట్ లో మీరేమో ఎల్లో మీడియా ఊదర కొడితే సింగపూర్ ప్రభుత్వం అని ప్రజల్లోకి ఎలా చేశారంటే, సింగపూర్ ప్రభుత్వంతో ఈ మన రాజధానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం అనేటువంటిది ఒక ఊహాగానాల్లో ఉన్నారు. తర్వాత స్లోగా తెలిసింది ఏంటంటే, సింగపూర్ ప్రభుత్వం కాదయ్యా, నీ యొక్క పార్ట్నర్ అంటారా, లేకపోతే నీ యొక్క సహచరుడా, మిత్రుడో, మరి ఏదో కానీ ఆ ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటిది బినామీలతో పెట్టినటువంటి అసెండెన్స్ సెమ్గాన్ అనేటువంటి ఒక కన్సార్షియంతో ఈ యొక్క పార్ట్నర్షిప్ అనేటువంటిది పెట్టుకున్నారు. అదే దాంట్లో వచ్చేసేసి వాళ్ళేమో పెట్టుబడి పెట్టేదంతా చారణ బారణ, మీ వాయిస్ బారణ పెడతారు. దానికి సంబంధించి ప్రభుత్వం చెప్పిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించింది వాళ్ళు అక్టోబర్ లో ఎక్కడైతే వాళ్ళ కుంభకోణం బయటపడుతుందో ఇదంతా కూడా పరువు పోతుందనే ఉద్దేశంతో సింగపూర్ వాళ్ళు వచ్చేసేసి, మేము ఈ యొక్క ప్రతిపాదన నుంచి తప్పుకుంటున్నాం, దయచేసి మమ్మల్ని తప్పించండి అనేటువంటిది లిఖితపూర్వకంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ని ఓకే అనేటువంటి రద్దు చేసింది. అంటే వారి కొద్దీ వారు అప్పచెబితే దానికి ఈ రోజు ఏం చేస్తారు, జగన్ పరువు పోతాన్ని సింగపూర్ వాళ్ళు వెళ్ళిపోయారు. సింగపూర్ వాళ్ళు వెళ్ళిపోలేదు, సింగపూర్ వాళ్ళు మీ యొక్క ఈశ్వరన్ అనేటువంటి అక్కడ అక్రమంగా తప్పులు చేసి శిక్ష అనుభవించేసి మననే జూన్ లో బయటకు వచ్చారు. ఈ రోజు మీరు చెప్తున్నటువంటి కథనాలు ఎలా ఉన్నాయంటే, ప్రతి దాని అసలు సింగపూర్ ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటిది అది 700 పాపులేషన్ ఉంది, అందులో ఏముంటది, అందులో పెట్టుబడులు రావడానికి ఏముంది, దీనికి మరోసారి రాజధానిని వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి ఒక హిడెన్ ఎజెండాతో వెళ్తున్నారనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. మీరు అన్నట్టు ఆ పంజాబ్ తో కంపేర్ చేసుకుంటే సార్, పంజాబ్ ఏదైతే అమలు చేసిందో ఆ అమలు చేసినటువంటి ప్యాకేజీకి ఇక్కడ ప్యాకేజీకి నక్కకు నాకలకు అనుకున్నటువంటి వ్యత్యాసం ఉంది. ఎందుకంటే అక్కడ మీరు అన్నట్టు ఆ ప్లాట్లు వేసినా కూడాను అక్కడ ఇమ్మీడియట్ గా గట్లు జరగకుండా వ్యవసాయానికి వాళ్ళు చేసుకుంటూనే, వాళ్ళ అభివృద్ధి పనులు చేసుకుంటూనే కౌలు అనేటువంటిది ఇస్తా ఉంటారు. ఇక్కడ అలా కాదు, హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కంప చెట్లు పెంచి ఆ కంప చెట్లు కొనడానికి మరొకరి కాంట్రాక్ట్. తర్వాత ఏంటి, అదే ప్లాట్ లో మీరు క్రయ విక్రయాలు చేసుకోవచ్చు, అభివృద్ధి చెందే లోపు క్రయ విక్రయాలు చేసుకునే అవకాశం కూడా ఏదైతే 800 గజాలు 700 గజాలు ఇస్తారు కదా, వాటి క్రయ విక్రయాలు చేసుకునేటువంటి అధికారం కూడా పంజాబ్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇక్కడ అలా కాదు, స్టార్ట్ అయ్యి పూర్తయిన తర్వాత మాత్రం మీరు అమ్ముకోవాలన్నారు. అది కూడాను ఎక్కడ కేటాయిస్తే అక్కడ ఇస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఎక్కడ కేటాయిస్తే అక్కడ ఇవ్వట్లేదు పాపం ఆ రైతులకి. వాళ్ళు ఇచ్చినటువంటి భూముల్లో ఎవరెవరికో దాన ధర్మాలు దారాదత్తాలు చేస్తూ ఏదో సంస్థలకి కొంతమందికి 10 లక్షలకి, కొంతమంది 50 లక్షలకి, కొంతమంది 6 కోట్లకి వాళ్ళకు నచ్చినట్టు ఒక పాలసీ లేకుండా ఎక్కడంటే అక్కడ ఇస్తా ఉన్నారు. కానీ రైతుల పాపము వాళ్ళు అమ్ముకునేదానికి లేదు, పంట వేసుకునేదానికి లేదు, ఎక్కడొస్తారో తెలియదు. ఏదో ఉంటది కదా, పెళ్లి అయిన తర్వాత నవదంపతులను తీసుకెళ్లి పంతులు గారు పైన చూపించేసేసి ఒక నక్షత్రం ఉందా, అరుంధతి నక్షత్రం ఏది అంటే పాపం అదిగో 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 అన్నట్టు. ఇక్కడ రైతుల పరిస్థితి ఎలా అయిందంటే, అరుంధతి నక్షత్రం లాగానే మా ప్లాట్ ఎక్కడుందో తెలియదు, వాళ్ళ ప్లాట్ ఎక్కడిస్తారో తెలియదు, ఆ ప్లాట్ రూపురేఖలు ఏదో తెలియదు, గతి ఏదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మరో 40,000 ఎకరాలు కావాలని మళ్ళీ 2వ విడత తీసుకోవడం అంటే పాపం రైతుల నోట్లో మట్టి కొట్టినట్టే.
రైతుల నోట్లో దుమ్ము కొట్టినట్టే. ఇది చాలా అన్యాయమైనటువంటి తీరు. ఆ తీరుని ఎండగడుతూ ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏదో అనరాని మాటలు అంటూ, ఇందాక మీరు అన్నారు పెద్దాపురం గురించి ఆ రాతలేదు సార్, నిజంగా ఆక్షేపణీయమే కదా. ఒకరో ఇద్దరు అక్కడ ఏదో చేస్తే ఆ యొక్క ఏమంటారు దాన్ని బ్రో, వాళ్ళు చెప్పినటువంటి ప్రకారము వ్యభిచారం, మళ్ళా ఆ మాట అంటే ఎక్కడ వద్దొద్దు మళ్ళొకసారి వద్దొద్దు అయ్యో, మీ మీద వద్దులేండి. కేసు వాళ్ళు పెట్టినట్టు కేసు వాళ్ళు ఏం పెడతారని రాసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేదు ఆలోచించి కాబట్టి మనం అనకపోయినా నేను అక్కడ ఇబ్బంది అనట్లేదు సార్. వద్దు. వాళ్ళు కాదు మనం కంపేర్ చేసుకోవట్లేదు. ఆ రాతలు అట్లా రాయడం అనేటువంటిది పెద్దాపురం ప్రాంతాన్ని రాయడం అనేటువంటి తప్పు అని చెప్తున్నాము. మనం కంపేర్ చేయట్లేదు, ఎక్కడ కూడా అసభ్య పద్ధతులు వాడట్లేదు. అది వాళ్ళ ఎల్లో రాతల్ని, మురికి రాతల్ని ఎందుకు ఈ రోజు ఛాలెంజ్ చేయకూడదు వాళ్ళు అంటున్నాను, ఆ పెద్దాపురం ప్రజలందరికీ కూడాను. రైట్, అది సరే. ఇక మరి ఏం జరుగుతుందో వాళ్ళ ఇష్టం. గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఏమి అన్నా ఏమి రాసినా నడుస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం మాట్లాడడానికి ఏమి లేదు.